గివేనా ఇంకేమైనా ఉన్నాయా అని అడిగితే ఇంట్లో ఎల్లవ్వ గురిగిలు ఇంకా మస్తు ఉన్నాయని బిల్డప్ ఇస్తుంటారు కొందరు. వైసీపోళ్ళ మీద టీడీపోళ్ళు, టీడీపోళ్ళ మీద వైసీపోళ్ళు పోసే తాకట్ల తాల్వాలు చూస్తుంటే ఇదే కథ యాదికి వస్తుందట. మేము గెలిస్తే ఇప్పుడు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామని వైసీపీ చెప్తుంటే వాళ్ళకంటే ఎక్కువ, అది కూడా అర్ధగంట ముందే ఇస్తామని టీడీపీ చెప్తుంది. ఇల్లు ఇచ్చుడేందో కానీ మన చెవులు తూటు పోయేటట్లే ఉన్నాయి పో. అదేదో రాజేంద్ర ప్రసాద్ సీన్ ముట్ట చూడురి, ఏదో అర్రాస్ పాట నడుస్తుంటే ఉత్తగానే టైం పాస్ కు పోయి సవాల్ వేస్తుంటాడు. అవతలలో 10 అంటే రాజేంద్ర ప్రసాద్ 100 అంటాడు. ఇగో సేమ్ గిట్లనే ఉంది ఏపీలో పొలిటికల్ లీడర్ల కథ కూడా. ఎలక్షన్ హామీలకు ఇప్పటి సందే పలారం ప్యాకెట్లు చుట్టుపెడుతురు వైసీపీ టీడీపీ లీడర్లు. బాబు సారేమో తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినట్టు 6 గ్యారంటీలు ఇస్తారట. అందులో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఆడోళ్లకు ఫ్రీ బస్సు, ఇంకా పింఛన్లు పెంచుడు అసొంటివి చానే ఉన్నాయి. ఇక నిన్న మొన్న ఉన్నదో లేదో కూడా తెలియని కాంగ్రెస్ పార్టీ షర్మిలక్క మేడం వచ్చిన కానుంచి మస్తు హుషారైంది. ఈ నొద్దులు ఇండ్ల మన్మలు మనమరాలతో నాడుకున్న ఆ పార్టీ లీడర్లు బయటకు వచ్చి బాజాప్తా తిరుగుతున్నారు. వైసీపీలు అయితే ఇప్పుడు మేము ఇస్తున్న పథకాల కంటే ఇంకెక్కువనే ఇస్తాము, మొత్తం పేదోళ్ళని ఏపీగా మార్చేస్తాము, అసలు మా పథకాల పేరు చూస్తేనే మేమేందో అర్థమవుతుంది అన్న రేంజ్లో హామీలు ఇస్తున్నారట. ఇగో ఇక్కడ ఒకసారి చూడుర్రి, వీళ్ళు టీడీపీ లీడర్లు మాకు ఓటేస్తే ఇప్పుడు వైసీపీ ఇస్తున్న టైం కంటే అర్ధగంట ముందుగానే పింఛన్లు ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక వీళ్ళ ప్రచారం చూసి వైసీపీలు గట్టిగా వేసుకుంటున్నారు. ఇన్నొద్దులు వాలంటీర్ సిస్టమే ఉండొద్దని, మా సర్కారు వస్తే వాలంటీర్లు పీకేస్తామని ఊదరగొట్టిన టీడీపీనా ఈ మాట అంటుంది అని కౌంటర్లు వేస్తున్నారు. ఈర్రి మీరేమైనా చేతులకేంచి ఇచ్చేది ఉందా? జనాల దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళకి పెట్టేదే కదా. ఇంత దానికి సొంతం మీ జేబులోకి వెళ్ళిస్తున్నట్టు బిల్డప్ ఎందుకో అని ఇలా ఊదరగొట్టే ప్రసారాలైన ఉత్త పబ్లిక్ అనుకుంటున్నారట.